పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్. అంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్. అదే శివ గారు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది, నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే. లేడీస్ అనగానే లైక్ గొడవలు ఎక్కువ. ఎందుకు గొడవలు ఎక్కువ లేడీస్ అంటే? మీకు ఎలా కనిపిస్తున్నాం మేము గొడవలు ఎక్కువ? మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది. మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని, మా వల్లే అసలు ఈ సృష్టి మొదలైందని, మేమే పెద్ద శక్తి అని, అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని, ఇవన్నీ మీకు అనిపించవా? లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు? లోపల మీ వల్ల గొడవలు అవ్వలేదా? మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో గొడవలు లేవా? మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా? లోపల ఎవరికి శక్తి? మహిళ శక్తి. అలాగా అంటే మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అన్న, లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరికి ఉండాలనుకోవట్లే, మాకు మేముగానే శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు, మీకు ఎవరు నచ్చారు? అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరితో ఉండాలనుకుంటున్నారు? నేను ఎవరితో ఉండాలనుకోవట్లేదు. గేమ్ ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు, మనం ఆడడానికి వెళ్తున్నాం. బయట అందరూ అలాగే అన్నారు, లోపలికి వెళ్ళాక ఎవరితో? అలా ఎందుకు లేదు, ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డప్ అయింది, బాగా బాగా రిలేషన్ లో ఉన్నాము. కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున గారు అడుగుతారు, నేను ఇస్తానా? ఇవ్వను కదా, నాకే కావాలంటాను. దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి, రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి? చేయకూడదు, అసలు చేయలేము. నేనైతే చేయలేను. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతా రిలేషన్స్ వెళ్ళంగానే నామినేట్ చేస్తే చేయనియండి, జనాలు ఆదరిస్తారు. ఆదరించకపోతే వచ్చేస్తాను. నన్ను హౌస్ లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే, వచ్చేస్తాను 1 week. యాక్సెప్ట్ చెయ్యాలి, అదే కదా లైఫ్. అంతే. నేను ఇంకోటి, ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. లైక్ బిగ్ బాస్ కొన్ని సీజన్లకు వెళ్ళి, అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్